వైజాగ్ ఆర్కే బీచ్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో 1,30,00,000 శివలింగాలతో మహాకుంభాభిషేకం ఏర్పాటు చేశారు. శివరాత్రి పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సముద్ర స్నానం ఆచరించి శివయ్యను దర్శించుకుంటున్నారు. ఆర్కే బీచ్లో మహాశివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. విశాఖపట్నంలో టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో 39వ సంవత్సరం కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహాశివలింగంలో టి సుబ్బిరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. 39 ఏళ్లుగా విశాఖ వాసులకు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి సముద్ర తీరంలో ఈ శివుడికి మహాకుంభాభిషేకం చేస్తూ నిర్వహణ అనేది కొనసాగుతున్నటువంటిది చూడొచ్చు. సముద్ర తీరాల్లో ఈ కుంభాభిషేకాలు చేయడం వల్ల అటు వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కానీ లేదా ఆ తుఫాన్లు వచ్చిన సమయంలో ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా, అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఉంటుందనేది ఇక్కడ ప్రశస్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో 39 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి మహాకుంభాభిషేకం అయితే జరుగుతుంది. అనేక మంది ప్రజలు బీచ్లో, అంటే విశాఖ సముద్రంలో సముద్ర స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చి సోమవారం దర్శనం అయితే చేసుకుంటున్నటువంటిది కూడా చూడవచ్చు. భారత యజ్ఞ పీఠాధిపతి శివభక్తుడు, కాకినాడకి చెందినటువంటి శివభక్తుడిని స్మరిస్తూ ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి దీనికి ఒక పూజలు నిర్వహిస్తున్నటువంటి పండితులు కూడా ఉన్నారు. ఏంటి మొత్తం ఈ శివరాత్రికి సంబంధించి ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది, ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ యొక్క విశాఖపట్నం ఆర్కే బీచ్ నందు గత 39 సంవత్సరాలుగా మహా కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారి యొక్క ఆధ్వర్య పర్యవేక్షణలో మంగళాంబిగా సమేత ఆదికుంభేశ్వర స్వామి వారికి ప్రతి ఏడాది కూడా 1,38,00,000 శివలింగాలకి మహాకుంభాభిషేకము, రుద్రహోమము, అలాగే శివపార్వతుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలంతా కూడా లోక సంరక్షణ కోసం, ప్రజలందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సుఖజీవనాన్ని పొందడం కోసం, అలాగే ఈ యొక్క దేశంలో ఏ రకమైనటువంటి ఉపద్రవాలు కానీ అలాగే ప్రజలందరూ కూడా భయజ్వర పీడితులు కాకుండా ఉండడం కోసం ఈ మహారుద్రాభిషేకం ప్రత్యేకించి ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు సముద్ర తీరాల్లోనే ఇట్లాంటివి మహాకుంభాభిషేకాలు చేస్తారు? దీనికి ఏమైనా రీజన్ ఉందా? అంటే ముఖ్యంగా ఏ దైవికమైనటువంటి కర్మలు చేయాలన్నా నదీ తీరమునందు శ్రేష్టం. అయితే ఆ నదీ తీరాలన్నీ కూడా నదీనాం సాగరోగతి, అంటే ఈ అనేకమైనటువంటి పిల్ల కాలువలు ఒక మహానదిగా మారి ఆ మహానదులంతా కూడా సముద్రంలోకి చేరతాయి. అందుకని సాగర తీరంలో కనుక చేసినట్లయితే ఆ సముద్రుడు విలువైనటువంటివన్నీ కూడా తన యొక్క గర్భంలో, రత్నగర్భంలో ఉంచుకుంటాడు. అలాగే దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు అందరూ కూడా ఆ సముద్రంలో కొలువు తీరు ఉంటారు. కాబట్టి లక్ష్మీనారాయణులు కూడా ఉండేటటువంటిది కూడా సాగరమే. కాబట్టి ఆ లక్ష్మీనారాయణులు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కోరి సాగర తీరంలో ఈ దైవికమైనటువంటి కర్మలు, ముఖ్యంగా ఇటువంటి మహాకుంభాభిషేకాలు సాగర తీరంలో జరిపిస్తుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి మహాకుంభాభిషేకానికి సంబంధించినటువంటిది కూడా ఒక భారీ శివలింగాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 1,30,00,000 సంబంధించినటువంటి శివలింగాలతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మహాకుంభాభిషేకం అనేది నిర్వహిస్తున్నది జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి మరుసటి రోజు, అంటే రేపు ఉదయం వరకు కూడా ఇక్కడ దర్శనం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్ర స్నానం చేసినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకుంటున్నటువంటిది పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే ఇంచుమించుగా రాత్రంతా కూడా జాగారం చేస్తారు. జాగారం చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని ఇక్కడైతే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇంత భారీ స్థాయిలో 39 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ మహాకుంభాభిషేకం, ముఖ్యంగా మహాశివరాత్రి రోజునాడు అటు విశాఖ వాసులతో పాటుగా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి అమితానందాన్ని, శివుని దైవ దర్శనాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే విశాఖలో జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.